ఆచరించేటువంటి కొన్ని 5 విషయాల్ని పంచపరివర్తన అంటాం మనం. ఆ పంచవర్తనలో భాగంగా మొదటిది సామాజిక సమరసత. అంటే కులాల మధ్యన ఘర్షణ లేకుండా సమాజము, మనము, దేశము, సంస్కృతి పరిరక్షించాలంటే ఘర్షణ లేకుండా జీవించడం కోసం సామాజిక పరివర్తన ఒకటి అవసరం ఉంది. ఇంకోటి పర్యావరణ పరిరక్షణ. ఈరోజు చూస్తున్నాం, ప్రపంచం ఎక్కడ చూసినా సరే క్లౌడ్ బస్టింగ్ జరుగుతుంది, ఒకేసారి వర్షం పడుతుంది, ఇంకోసారి వర్షం పడతలేదు. కారణం ఏంటి? మనం పర్యావరణం రక్షిస్తలేము. కాబట్టి దీని కొరకు ప్లాస్టిక్ హటావో, పేట్ బచావో, తర్వాత పానీ బచావో, ఈ 3 కార్యక్రమాల్లో మన సామాజిక పర్యావరణ పరిరక్షణ సందర్భంగా ఇవన్నీ 3 విషయాలు ఆలోచించాలి. స్వదేశీ భావన. స్వదేశీ భావన అంటే స్వభాష, భూష, వేష, సంస్కృతి, ధర్మం కోసం, దేశం కోసం అందరం ఆలోచించాలి. అదేవిధంగా స్వదేశీ అంటే స్వదేశీ వస్తువులు వాడడం వల్ల మన దేశంలో ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా తయారవుతుంది. విదేశాలపై ఆధారపడకుండా మనం స్వదేశంగా మనం జీవించగలుగుతాం, గర్వంగా జీవించగలుగుతాం. అది స్వదేశీ భావన. పౌర విధులు అంటే మనం చట్ట ప్రకారం ఏదైతే ఆచరించాలనో హక్కులు కాకుండా బాధ్యతలను స్వీకరించాలి. మనం సరైన పద్ధతుల్లో మనం ట్యాక్సులు కట్టడము, అనేక విషయాలు చట్టపరంగా జీవించడం అనేటువంటి ఇది అందరికీ అవసరం. కాబట్టి ఇవన్నీ విషయాలు మన కుటుంబంలో కనీసం వారంలో ఒక్కరోజైనా సరే కలిసి కూర్చుండి భోంచేయడము, అంటే ఆలోచించడం వల్ల దేశంలో ఏం జరుగుతుంది, దేశంలో పరిస్థితి ఏంటిది, ప్రపంచ పరిస్థితులు ఏంటిది, మన దేశ ఆర్థికంగా, సామాజిక పరంగా, తర్వాత పర్యావరణ పరంగా ఇవన్నీ విషయాలు ఆలోచించడం కోసం ఒక 15 నిమిషాలు కూర్చుండి ఆలోచించడం, భజన్, భోజన్, భవన్ అనే విషయాల్లో ఆలోచించడము ద్వారానే ఈ యొక్క సమాజంలో పరివర్తన జరుగుతుంది. ఎందుకంటే మన ప్రపంచంలో ఒక విషయం ఏంటంటే కుటుంబం ద్వారానే సమాజం గట్టిగా ఉంది. కాబట్టి సమాజ పరిరక్షణ అవసరం. 1000 సంవత్సరాల బానిసత్వం కారణంగా కుటుంబం రక్షించబడింది. కుటుంబమే ఆధారం. కాబట్టి దేశం పరిరక్షణ, సామాజిక పరిరక్షణ, ధర్మ పరిరక్షణ కావాలంటే ఈ 5 విషయాల్ని మనం దేశంలో జరుగుతున్న విషయాలంటే కూడా కుటుంబంలో చర్చించగలగాలి. మన పిల్లలు ఎట్లా ఉన్నారు, ఏం చదువుతున్నారు, ఈరోజు సెల్ ఫోన్ ద్వారా ఏం ఆలోచిస్తున్నారు, మంచి భావన, దేశభక్తి, సంస్కారము, దేశభక్తి, ఆరోగ్యము, వైద్యము, విద్య ఇవన్నీ కూడా అందరికీ అందాలంటే మనం కూడా ఈ విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాల కోసం పంచ పరివర్తన ఆధారంగా ప్రతి కుటుంబంకి వెళ్ళి మన దేశం కోసం, సమాజం కోసం అందరూ చేయాల్సిన పనులు, విధులని మనం ఆచరించాల్సిన అవసరం ఉంది.